హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ముఖ్యంగా చేయబోయే వీడియో ఏంటంటే దక్షిణ కాశీ. దక్షిణ కాశీ ఐలూరుని అంటారని మీకు ఎవరికైనా తెలుసా? ఈ ఐలూరు తోట్లవల్లూరు మండల పరిధిలో ఉంది. మన పౌడముక్కల మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో. అలాగే విజయవాడ కరకట్ట మీదుగా వస్తే కనుక కృష్ణానది పరివాహక ప్రాంతం మీదుగా వస్తే 10 కిలోమీటర్ల దూరంలో, యన్నమల్ల కుదురు శివాలయం దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కాకుండా ఇటు నేషనల్ హైవే మీదుగా వస్తే కనుక అటు విజయవాడ నుంచి వచ్చినా, ఇటు ఏలూరు గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, గోదావరి జిల్లాల వాళ్ళు అయితే కనుక అటు గుడివాడ పామర మీదుగా రావచ్చు. లేకపోతే కనుక విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ కంకిపాడు దగ్గర దిగి కంకిపాడు నుంచి ఉయ్యూరు మంటాడ వీరంకలాకు మేడూరు మీదుగా ఈ మనం చెప్పుకోబోయే దక్షిణ కాశీ చేరుకోవచ్చు. ఇటు నుంచి వస్తే కనుక 35 కిలోమీటర్ల దూరం అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. అటు కరకట్ట నుంచి వస్తే కనుక, విజయవాడ నుంచి వస్తే కనుక చాలా ఇరుకు రోడ్లుగా ఉంటుంది. అది దయచేసి గమనించండి. అటు కనుక వస్తే కనుక 10 కిలోమీటర్లు, జస్ట్ 10 కిలోమీటర్లు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీరైతే కనుక ఈ దక్షిణ కాశీ అని చెప్పబోయే మనం ఐలూరు కనుక ఈ రావచ్చు. మునుముందు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీ అందరికీ. ఎందుకంటే మునుముందు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఈ 7 గోదావరి పుష్కరాలు జరుగుతాయి. నెక్స్ట్ ఇయరే మనకి ఈ కృష్ణ పుష్కరాలు జరుగుతాయి. ఈ కృష్ణ పుష్కరాలు 12 రోజులు ఈ గుడికి అయితే కనుక బాగా భక్తుల తాకిడి అయితే కనుక విపరీతంగా ఉంటుందని అయితే చెప్పచ్చు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఈ మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా పకడ్బందీగా ఉంది. అడుగడుగున పోలీసులే, ఎక్కడ చూసినా పోలీసులే. చాలా పటిష్టమైన ఏర్పాట్లు అయితే కనుక దాంట్లో చేశారు. వాళ్ళు చాలా బాగా చేశారు. ఎక్కడ వెహికల్స్ కానీ అది కానీ లోపలికి ఎంట్రన్స్ లేకుండా ఆపేయటం, అలాగే క్యూ లైన్ల దగ్గర కానీ అటు ఆవరణ బయట ఎక్కడైనా పోలీస్ చాలా చాలా బాగా చేశారు. పోలీసులందరికీ సెల్యూట్ అండి. దాంతోపాటు వైద్య సిబ్బంది కూడా మేమేమీ తీసుకోలేదన్నట్టుగా అటు తోట్లవల్లూరు మండలం అంటే ఐలూరు గ్రామం తోట్లవల్లూరులో ఉంటుంది అది. కానీ మనకి దగ్గర ఇటు ఐలూరు కూడా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైన వీరంకలాకి కూడా చాలా దగ్గరగా 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మన పిహెచ్సి వారు కూడా ఇక్కడ తమ శిబిరాలను ఏర్పాటు చేసి మంచి వైద్య సౌకర్యం అయితే కనుక భక్తులకి అటు బీపీ ట్యాబ్లెట్లు కానీ, షుగర్ డౌన్ అయిన వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చేయాల్సిన ప్రథమ చికిత్స అవి చేయటంలో 100% ఇటు పోలీసు వ్యవస్థ, ఇటు వైద్య సిబ్బంది చాలా బాగా చేశారండి. దాంట్లో అయితే కనుక మొహమాటం ఏం లేదు, చాలా బాగా చేశారు. దాంతోపాటు కొంచెం గ్రామ పంచాయతీ వాళ్ళైతే కనుక శానిటరీ విభాగం అయితే కనుక కొంచెం ఫెయిల్ అయ్యిందనే చెప్పచ్చు. ఎందుకంటే మెయిన్ శివాలయానికి ముఖద్వారం అంటే ఈ ఐలూరు పాత వంతెన మీదుగా స్నానం చేసి భక్తులు ఇటు ఈ చిన్న కాలువ పక్కన రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నుంచి ఐలూరు మనం చెప్పుకోబోయే శివాలయానికి వెళ్తూ ఉంటారు భక్తులు. దానికైతే కనుక రోడ్డుకి అటు ఇటు చండాలం, ఆ చండాలం మీదే ఆ బ్లీచ్ కొట్టేయటం మా పని అయిపోయింది అనేసి చేతులు దులుపుకున్నట్టుగా అయితే కనుక చేశారు. దాంట్లో సందేహం ఏం లేదు. భక్తులు ఎవరు చెప్పినా కానీ అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయండి, చక్కగా ఉంది, కాకపోతే కనుక ఈ చండాలాన్ని కనుక కంట్రోల్ చేసి ఉన్నట్టయితే బాగుండేదని చెప్పి చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళని మనం చూపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కెమెరా ఆన్ చేసి మీ సమస్య ఏంటో చెప్పండి అంటే కనుక మీకు దండం బాబు, మేము చెప్పం, కావాలంటే మీరు చేసుకోండి, అంతేగాని మేమైతే కనుక ఈ వీడియో అయితే చెప్పలేము మేము అని చెప్పేసి చాలామంది కెమెరా ఆన్ చేయగానే వాళ్ళు చెప్పాలనుకున్నది అసలు పూర్తిగా తలకాయడం పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది.
సరే వాళ్ళని కూడా మనం ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మనమే వాళ్ళ మాటగా మనం చెప్తున్నాము. కనీసం ఈ 2, 3 రోజులైనా గానీ ఆలయానికి అటు ఇటు ఉన్న చిన్న రహదారులు వాటినైనా గానీ కొంచెం మనం కంట్రోల్ చేసి మెయిన్ పొద్దున్నే ఇవి పట్టుకుని వెళ్ళే వాళ్ళని గనక కంట్రోల్ చేసి ఉంటే గనక చాలా బాగుండేది. అది దాంతో కొంచెం ఫెయిల్ అయిన మాట అయితే గనక గ్రామ పంచాయతీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. వాళ్ళు కంట్రోల్ చేసుంటే బాగుండేది. ఏదో రాత్రి అయిపోయింది పొద్దున్నే మనం వచ్చేసేసి ఈ బ్లీచింగ్ చిమ్మేసాము అంటే గనక అదేమీ అంత ఇదేమి కాదు. దయచేసి ముందు ముందు ఈ రాబోయే పుష్కరాలనైనా కానీ దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటే కనుక ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ సంవత్సరం ఏమైనా కానీ భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పుకోవడంలో కనుక ఎలాంటి డోకా లేదు. చాలా 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 బాగా భక్తులైతే కనుక గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2, 3 రెట్లు ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతో ఏమైందంటే అటు పోలీస్ వెహికల్స్ గానీ పోలీస్ వారైతే కనుక వాళ్ళు దరిదాపుగా 1 కిలోమీటర్ల దూరంలోనే మన వెహికల్స్ అన్నిటిని ఆపేయటం, అక్కడే రోడ్డుకి ఇరుపక్కల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం కృష్ణానది లోపలికంటే కనుక ఇంకో కిలోమీటరు, అక్కడి నుంచి రోడ్డు కిలోమీటరు, రోడ్డు మించి నదిలోకి వెళ్ళాలంటే కనుక ఇంకో కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల దూరం. మళ్ళీ నదిలోంచి దేవాలయానికి రావాలంటే కనుక ఇంకో 2 కిలోమీటర్లు, దరిదాపు 4 కిలోమీటర్ల దూరం భక్తులు నడవాలంటే కొంచెం వాళ్ళ ఇబ్బంది అయితే కనుక పడ్డారు. దాంట్లో వాళ్ళని చెప్పమంటే చెప్పలేకపోయారు కానీ ఆ ఇబ్బందులను. సరే అదంతా వాళ్ళకి అంటే భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అంత దూరంలో పార్కింగ్ చేయటం అది చాలా బాగానే ఉంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా జనాలకి పార్కింగ్ అయితే కనుక దూరంగానే ఏర్పాటు చేశారు. వాళ్ళకుండే ఇవి ఉంటాయి వాళ్ళకి. కాకపోతే కనుక కొంచెం స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కానీ ఉంటే ఈ తోపుడు బండి లాంటివి ఈ వీల్ ఉంటాయి కదండి, వీల్ చైర్స్ లాంటివి లేకపోతే కనుక చిన్న చిన్న ట్రాలీలు లాంటివి ఏమన్నా ఉండి ఈ నడవలేని వాళ్ళు, వికలాంగులు, కొంచెం వృద్ధులు ఇలాంటి వాళ్ళని కనుక ఏమన్నా కొంచెం లోపలికి ఏమన్నా ఈ వెహికల్స్ మీద నడిపించుకెళ్ళి తోసుకెళ్ళే వాటివి ఏమన్నా రోటరీ వెహికల్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక బాగుండేది. దాంతో కొంచెం అయితే కనుక వృద్ధులు, వికలాంగులు అయితే కనుక కొంచెం ఇబ్బంది పడ్డారు. అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసుంటే బాగుండేది. ప్రతిమ విషయంలో ఎక్కడైనా కానీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అయితే కనుక చాలా బాగుంది. ఈ ఒక విషయం తీసి పక్కన పెట్టేసినా కానీ అటు సర్వీసింగ్ అయితే కానీ చాలా బాగా చేశారు. క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళకి అడుగడుగున ఈ వాటర్ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవ్వటం, వాళ్ళందరినీ చక్కగా ఒక సిస్టమేటిక్గా క్యూ లైన్లో తీసుకెళ్ళి దర్శనం చేయించడం, మళ్ళీ తీసుకురావడం బయటికి చాలా బాగుంది. అంతేకాకుండా ఆలయం ఇరుపక్కల అంటే ఎటు పక్క చూసినా కానీ స్టాల్స్ ఏర్పాటు చేసేసి ఉచితంగా ఈ బటర్ మిల్క్ గ్లాసుల్లో పోసి ఇచ్చేవాళ్ళు గ్లాసుల్లో పోసి ఇవ్వటం, ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ప్యాకెట్లు ఇవ్వటం చాలా బాగా అయితే కనుక చేశారు. చాలా బాగుంది. దాంతోపాటు కనుక ఈ వెహికల్స్ చిన్న చిన్న ఏమైనా ట్రాలీ లాంటివి పెట్టి వృద్ధులకి, వికలాంగులకి పెడితే కనుక చాలా బాగుండేది. ఈసారి కూడా కాదు, ఈసారైనా కానీ అంటే ఎంతో దూరంలో లేదు, కృష్ణా పుష్కరాలకి అతి చెరువులోనే ఉన్నాం మనం. ఇంకా దాదాపు 1 సంవత్సరం గడువు ఉంది. ఈ సంవత్సరంలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని మనం గ్రహించి ఈ రాబోయే కృష్ణా పుష్కరాలని మరింత సౌకర్యవంతంగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకైనా కానీ సంబంధిత గ్రామ పంచాయతీ వారు తమ ఏర్పాట్లను మరింత విస్తృతంగా చేయాలని భక్తులందరూ కోరుకుంటున్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.